ఏదైతే చిన్నపు చూస్తున్నారో మన తెలుగు జాతిని ఆత్మ గౌరవం కోసం ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళలో ఒక ఆత్మ విశ్వాసాన్ని పెంచారు. వాళ్ళ తెలివితేటల్ని ప్రపంచవ్యాప్తంగా ఆయన తెలియజేశారు. మరి ఇప్పుడు పరిస్థితి వాళ్ళ చాలా దారుణంగా ఉంది. ఇక ఇక సమయం లేదు మిత్రమా. నిజమా వీరస్వర్గమా అని తేల్చుకునే పరిస్థితి ఇప్పుడుంది. అందరూ కూడా ఇదంతా గమనించండి. గమనించట్లేదని కాదు, గమనిస్తున్నారు. కానీ ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడవద్దు మీరు. ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు అంత అభివృద్ధి చేశారు. ఈ రోజు నేను చెప్పినట్టు రాష్ట్రంలో జరుగుతుంది ఏమీ లేదు. సర్వనాశనం, కష్టం, నష్టం. అది విద్యలో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి, లేకపోతే గుడిలో కానివ్వండి, బడిలో కానివ్వండి, అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఈ సైకో. వాళ్ళలో కూడా ఉంది, వాళ్ళ పార్టీలో కూడా. ఇవాళ ఎంతోమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కొంతమంది లిస్టు ప్రకటించడం జరిగింది. మళ్ళీ ఎవరెవరో వర్గాలు, వాళ్ళ సీట్లు మాత్రం మార్చలేదు. మీరు నమ్ముకున్నారు కొన్ని వర్గాలు ఆ పార్టీని, వాళ్ళని మాత్రం మార్చారు. సో సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతోంది అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏం జరుగుతుంది ఇక్కడ అన్నది. ఉద్యమిద్దాం అందరూ. ఆనాడు నేను చదువుకున్నప్పుడు నా పాఠ్యాంశంలో ఒక ఫ్రెంచ్ మహారాజు లూయి ద 16th ఇలాగే ఈ పిచ్చోళ్ళగే తాడపల్లికి అదే అతని సామ్రాజ్యం ఏదో కూపస్థ మండుకంలాగా కప్ప బావి తన ఉన్న బావే తన సర్వస్వం అనుకుంటుంది, తన ప్రపంచం అనుకుంటుంది. అలా అనుకుంటున్న అటువంటి ఆ లూయి ద 16th బయటికి లాక్కొచ్చి జనం తల నరికారు. అప్పుడే మొదలైంది ఫ్రెంచ్ రెవల్యూషన్. అటువంటి పరిస్థితి ఏమైనా ఇక్కడ ఉంది. మనమంతా కూడా మన హక్కుల కోసం ఏ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి మొత్తం అన్ని సర్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. అందరినీ అంటే అటు యువతలైతే మీ పరిశ్రమలు రాకుండా, యువతకి చదువు రాకుండా ఈ గంజాయి ఏదైతే ఇవన్నీ ప్రవేశపెట్టారో వాళ్ళని వేలెత్తి ప్రశ్నించకుండా ఏవేవైతే అలా మత్తు పదార్థాలకి అలవాటు చేస్తున్నాడో, ఎలా ప్రజలు ఈ రాష్ట్రాన్ని వలస వెళ్ళిపోతున్నారు వేరే రాష్ట్రాలకు. ఇవాళ మరి కట్టిన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కట్టిన టిట్కోయిడ్లు ఉన్నాయి. అవన్నీ ఎవరికి పంచిపెట్టలేదు. ఏదో టైం టేబుల్ మాత్రం ఒకటి ఇచ్చాడు. ఈ నెల ఈ జిల్లాల్లో టిట్కోయిడ్లు మేము అందరికీ పంచుతామని. ఇప్పటిదాకా ఒక్క ఇల్లు పంచిన పాపానికి పోలేదు. ఎవరు చెప్పారు నేను చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఇచ్చినా కూడా మీరు వెళ్లే మీరు నివాసయోగ్యమైన ఇల్లు కాదని దయచేసి వెళ్ళకండి, తీసుకోకండి ఇల్లు. అతనికి కావాల్సింది అతను చూపిస్తుందంతా బూటకపు ప్రేమ. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, బోల్డని పథకాలు అందరికీ ప్రకటిస్తున్నాడు. ఎందుకో మళ్ళీ వచ్చాక కాదు, ఇప్పుడున్న ఇప్పుడు అయిపోతున్నాయి. ఇంకా 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి మనకి. ఈ ఉన్న 5 సంవత్సరాలు ఎక్కడ చచ్చాడని, ఏం చేశాడని, ఎవరిని ఉద్ధరించాడని, ఈ రైతులు ఏదైతే అమరావతి రైతులు వాళ్ళ భూముల కోసం ఉద్యమిస్తున్నారో వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అన్నాడు. మరి మొన్న ఇక్కడ విశాఖపట్నంలోనే ఈ యొక్క కన్వెన్షన్ జరిగింది. ఈ యొక్క ఇండస్ట్రియల్ కన్వెన్షన్, పరిశ్రమల కన్వెన్షన్ జరిగినప్పుడు మేము అడిగాం, అసెంబ్లీ సాక్షిగా అడిగాం, ఏమయ్యా ఎంతమందితో ఎంఓయూ అయింది, ఎంతమందితో అగ్రిమెంట్ అయ్యారు మీరు, దానివల్ల మన రాష్ట్రానికి ఎంత రాబోతుందని అడిగితే దానికి జవాబు లేదు. అది ముందు ప్రవేశపెట్టలేదు మా సభ్యుల ముందు. సో ఇలా
గమనించండి అందరూ. మరొకసారి ఈ యొక్క ఉచిత పథకాల మాయ